నియోజక పార్లమెంటరీ సీట్లో ఒక అభ్యర్థి అన్నా పోటీ తప్పకుండా ఉండాలి మాకు. అంటే రాయలసీమలో కానీ ఇంకొన్ని చోట్ల జనసేనకు అంత పునాది లేదు అనుకున్నప్పటికీ అక్కడ కూడా మాకు ఒక అభ్యర్థి అంటూ ఉండాలి, మా జెండా ఒకటి ఎగరాలి అనే కోరిక అయితే వాళ్ళకు అది కూడా ఉంది. సో అది కూడా ఈసారి తదుపరి దాంట్లో దాన్ని అకామిడేట్ చేయొచ్చు. అంటే స్ట్రాంగ్ సీట్స్, పోటీ పడేవి, లాంఛనంగా పోటీ చేసేవి, 3 తరహాలుగా వీటిని వాళ్ళు చేస్తారు. అంటే తెలుగుదేశం పార్టీ కూడా ప్రధానంగా ప్రస్తావించిన అంశాల్లో నిన్న కూడా వాళ్ళు ముఖ్య నాయకులు ఆఫ్ ద రికార్డ్ మాట్లాడేది తూర్పుగోదావరి, వెస్ట్ గోదావరి, అలాగే ఉత్తరాంధ్ర, వీటిల్లో తెలుగుదేశం పార్టీ చాలా బలంగా ఉంది. దీన్ని మనం కానీ ఒకవేళ ఎక్కువ సీట్లు వాళ్ళకి ఇస్తే వాళ్ళ డిమాండ్ మేరకు ఇబ్బంది పడతామేమో, అక్కడేమైనా వ్యతిరేకత వచ్చిందేమో, అసలు ఓట్ ట్రాన్స్ఫర్ ఎలాగవుతుంది, అదేమన్నా చిక్కుముళ్ళు ఉంటాయేమో అని చెప్పి భయపడుతున్నట్టుగా. ఇప్పుడు మాయల పకీర్ ప్రాణం చెట్టు త్వరలో చిలక దాంట్లో ఉన్నట్టుగా తెలుగుదేశం యొక్క నిలబడేటటువంటిది జనసేనతో పొత్తు మీద ఆధారపడి ఉంది. జనసేన పొత్తు అన్నది పూర్తిగా జనసేన పవన్ కళ్యాణ్ మీద ఆధారపడి ఉంది. పవన్ కళ్యాణ్ యొక్క గ్రిప్పు, పవన్ కళ్యాణ్ యొక్క బేసు, పవన్ కళ్యాణ్ క్రేజ్ ఎక్కువగా గోదావరి జిల్లాల్లో ఉంది. ఆ తర్వాత ఆయన ఉత్తరాంధ్రకు విశాఖ, శ్రీకాకుళం తిరుగుతూ అప్పుడు కూడా ఉద్దానం అని అదనేదని ఆయన ఎక్కువ అక్కడ ఫోకస్ పెట్టుకున్నాడు. ఆయన అది ప్రత్యక్షంగా చెప్పకపోయినా, విజయనగరం కాకపోయినా మిగిలిన 2 జిల్లాల్లో ఆయన చాలా శ్రద్ధగా, కాబట్టి ఈ 5 జిల్లాల్లో కూడా కాస్త మాకు ఆధిక్యత మార్జిన్ ఇవ్వకపోతే నేను ఎలా సాటిస్ఫై చేయను అని చెప్పి పవన్ కళ్యాణ్ అడిగే పరిస్థితి పూర్తిగా ఉంటుంది. అలా గుంటూరు జిల్లాలో కూడా సోషల్ కాంబినేషన్ రీత్యా కొంచెం జనసేనకు కూడా ఇవ్వాల్సి వస్తుంది. సో ఇవన్నీ కలిపినప్పుడు ఎన్ని అవుతాయండి? సో అందువల్ల వస్తున్న సమస్య ఇది. దీన్ని తెలుగుదేశం ఒప్పుకోవాల్సి ఉంటుంది. ఇప్పుడు పొత్తు కావాలి కానీ కొంచెం కూడా తగ్గకూడదు అంటే అది కుదరదు కదా. ఆయన ఎప్పుడైనా మహాకూటమి ఏర్పాటు చేసినప్పుడైనా, కమ్యూనిస్టులతో అయినా, బీజేపీతో అయినా, చంద్రబాబుకి ఇదే సమస్య. అప్పుడు అత్యవసర పరిస్థితుల్లో బీజేపీ ఉందనుకోండి, వాళ్ళు కేంద్రంలో అధికారం ముఖ్యం కాబట్టి చంద్రబాబుతో రాజీ పడి ఉండొచ్చు. కమ్యూనిస్టులకు సంబంధించి విధానం ప్రధానం కాబట్టి విధాన రీత్యా వెళ్ళాలని వాళ్ళు వెళ్ళి ఉండొచ్చు. కేసీఆర్కి అది అప్పుడు అనివార్యంగా ఆయన రాజశేఖర రెడ్డిని ఎదుర్కోవడానికి. కానీ ఇప్పుడు పవన్ కళ్యాణ్ పరిస్థితి అదేం కాదు కదా. ఆయన ఎస్టాబ్లిష్డ్ అండ్ కిక్కింగ్ పార్టీ ఏం కాదు, కొత్త పార్టీ. నేను 25 ఏళ్ళు రాజకీయం చేస్తాడు, 25 ఏళ్లలో ఇంకో 10 ఏళ్ళు మిగిలినాయి ఆయనకు. ఇక్కడ స్టేక్స్ చంద్రబాబుకి చాలా ఎక్కువ పవన్ కళ్యాణ్ కంటే. పవన్ కళ్యాణ్ స్టేక్ మహా అయితే అసెంబ్లీకి వెళ్ళటం అనేది ఈసారి నా టార్గెట్ అని ఆయన చెప్పున్నాడు. రెండోది బీజేపీ కూడా ఆయన ఏమీ స్కిల్ఫుల్గా వాళ్ళు ఏమీ ఇంతవరకు సిగ్నల్స్ ఇవ్వలేదు కాబట్టి అవసరమైతే బీజేపీ లేకుండా కూడా అడుగేద్దాం అనుకుంటున్నాడు. సో ఈ సమయంలో చంద్రబాబు చాకచక్యంగా వెళ్ళకపోతే బీజేపీ చక్రం అడ్డవేసే అవకాశం చాలా ఎక్కువగా ఉంటుంది. పవన్ కళ్యాణ్ దాన్ని తీసుకోవచ్చు కూడా. అందుకనే తొందరగా ముగించుకొని రంగంలోకి రావాల్సిన బాధ్యత ఇది అయింది. అమ్మాయి అనిపించుకోవాలి, నిశ్చితార్థం అంటారే, సర్దుబాట్ల చర్చలు అంటే అట్లాంటివే కదా. ఆ బాధ్యత చంద్రబాబు మీదే ఉంటుంది. ఇఫ్ ఈ ప్లే టూ మెనీ కార్డ్స్ ప్లే చేసాడు అనుకోండి, పవన్ కళ్యాణ్ ఫ్యాన్ ఫాలోయింగ్ డిఫరెంట్ అది. అవును, మీరు ఆ సభల్లో వాళ్ళ దీంట్లో చూస్తే కూడా అర్థమవుతుంది. ఇప్పుడు అంతేందుకంటే నిన్నటిదాకా వైఎస్ఆర్ పార్టీలో ఉన్న బాలశౌరి ఇక్కడికి వచ్చేసరికి ఆయన రికార్డు, ఆయన డైలాగులు, ఆయన కొటేషన్స్ అన్నీ ఎలా మారిపోయినాయి. అత్తారింటికి దారేదంటూ మొదలుపెట్టాడు. కాబట్టి ఇది కూడా తెలుగుదేశం దృష్టిలో పెట్టుకోవాల్సి ఉంటుంది. వాళ్ళు ఏదో ఇంకా పవన్ ఏదైనా పడి ఉంటాడు, పవన్ కళ్యాణ్ ఏదైనా మాతోనే ఇది ఇంకా తప్పదు ఆయనకు వేరే అనుకుంటే మటుకు అప్పుడు మళ్ళీ దే హ్యావ్ టు పే. అప్పుడు ఇంకా వాళ్ళకి మొన్న చెప్పేది నేను లాస్ట్ ఛాన్స్, ఫస్ట్ ఛాన్స్, సెకండ్ ఛాన్స్ అని ఏముంది. సో ఏదైనా కొద్దిగా క్లిష్టమే. ఈ అనౌన్స్ చేసిన తర్వాత కూడా కొన్ని ఫేస్ చేయాల్సి వస్తుంది. అంటే ఒక్కటే పవన్ కళ్యాణ్ ఏదేమైనా చంద్రబాబుతో వెళ్తాను, కమిట్ అయ్యాను, లేదా వైసీపీ వాళ్ళేమో నెగిటివ్గా చెప్తుంటారు కదా, ప్యాకేజ్ అది ఇది ఇట్లాంటి వాళ్ళు అదే అంటుంటారు. దానికి మనం ఏం చేస్తాం? ఎవరైనా కానీ ఏమున్నా కానీ ఇంకెవరినో బతికించడానికే తాము ఉండాలని ఎందుకు అనుకుంటారండి? తను మాలిన ధర్మం లేదని. ఆ గొంతు దాకా వస్తే ఎవరైనా కానీ దానికి తగిన పద్ధతిలోనే రియాక్ట్ అవుతారు. సో టీడీపీ ఇంకొంచెం దీన్ని వేగవంతం చేయాల్సిన అవసరము, వాస్తవికంగా వెళ్ళటము, గౌరవించాము, ఆ గౌరవం బయట కూడా కనబడింది అంటే చాలా అవసరం. ఎవరు ఎక్కువ మాట్లాడలేదు కదా. నిజానికి నాయకులు 2 సార్లు సమావేశమైన తర్వాత మీడియాతో కనీసంగా మాట్లాడరా? ఎందుకు మాట్లాడలేదు? వాళ్ళిద్దరూ కలిసి మీడియాకు చెప్పగలిగిన విషయాలు ఏం లేవు. ఇంకా అంత స్పష్టత చెప్పలేని అంత స్పష్టత అక్కడ లేదు. స్పష్టత లేదు కాబట్టి దాటవేత. అక్కడ మాట్లాడింది ఇక్కడ మాట్లాడలేడు ఆయన. కాబట్టి తప్పకుండా అక్కడ ఏవో చిక్కుముళ్ళు కొన్ని ఉన్నాయి.
లెక్కముడులు చిక్కుముడులు కొన్ని ఉన్నాయి. ఇంకా అవి ఎప్పటికి తేలుతాయో మనకు తెలియదు. మొండి పట్టు పడితే అప్పుడు ఈయన ఇంకా జాప్యం చేయొచ్చు. పవన్ కళ్యాణ్ ఎత్తుగడలు ఎలా ఉంటాయంటే ఆయన బయటికి చెప్పేదానికంటే దాన్ని పరోక్ష పద్ధతుల్లో అది పనిచేస్తుంది. చంద్రబాబు నాయుడు తొందరకు పవన్ కళ్యాణ్ పద్ధతికి వేరుగా తేడా ఉంటుంది. సార్ ఇప్పుడు మనం అనుకున్నట్లుగా వీళ్ళు వచ్చిన బయటికి నుంచి వచ్చిన ప్రచారాలు నేపథ్యంలో 20-25 అని మాట్లాడే పరిస్థితి. మరి దీన్ని 20 కాదులేండి, 25 30కి అటు ఇటు. అదే 30 అనుకుందాం. 30లో ఉన్న ఎవరైతే సోకాల్డ్ కాప్ సామాజిక వర్గం కానీ లేకపోతే ఇంతకుముందు టిక్కెట్లు అనౌన్స్ చేసిన వాళ్ళు కానీ వీళ్ళందరూ ఓకే ఇది మనకు బాగానే ఉంది, గౌరవప్రదంగానే ఉంది అని చెప్పి ముందుకు సాగే పరిస్థితుంటుందా? జనసేన ఆశావహులు కూడా టిక్కెట్లు ఆశించిన వాళ్ళు అంటే 30 కంటే తగ్గి ఇప్పుడు హరిరామ జోగయ్య వాళ్ళ తరఫున భీష్మాచార్యుడు ద్రోణాచార్యుడు ఆయన పెట్టిన లెక్క 60 కాకపోతే 50 కాకపోతే 45, ఈ కాకుండా 30 దగ్గర ఆగిపోయింది అనుకోండి. ఒక సెకండ్ రౌండ్ ఆఫ్ అన్రెస్ట్, సెకండ్ రౌండ్ ఆఫ్ ప్రెషర్ స్టార్ట్ అయ్యే అవకాశం ఉంది. రెండోది కాపు నాయకులు అందరూ